హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా జూలై 1 తారీఖు నుంచి 7 తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ తీసుకున్న క్వశ్చన్స్ మాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ మరియు ఆంధ్ర కవర్ అయ్యేట్టుగా అన్ని క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్తో పాటు వాటికి సంబంధించిన రిలేటివ్ కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన మొదటి త్రైపాక్షిక బహుళజాతి వ్యాయామం ఫ్రీడమ్ ఎర్జ్లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ దక్షిణ కొరియా, యుఎస్ఏ మరియు జపాన్. ఈ 3 దేశాలు పాల్గొన్నాయి. అయితే ఎక్కడ జరిగిందయ్యా అంటే దక్షిణ కొరియాలోని బేజు ద్వీపంలో జరిగింది. దక్షిణ కొరియా గురించి తెలుసుకుంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్, కరెన్సీ వాన్. ప్రజెంట్ దక్షిణ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే యూన్ సుక్ ఇయల్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ పర్యావరణ విభాగంలో కన్వెన్షన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ సబ్సిడియరీ తెలంగాణకు చెందిన ఎవరు చైర్మన్గా ఎన్నికయ్యారు? ఆన్సర్ అచల్ రెడ్డి. ఈయన తెలంగాణలోనే జనగామ జిల్లాకు చెందినవారు. అయితే ఈయన ఈ పదవిలోకి 2026 డిసెంబర్ వరకు కొనసాగడం జరుగుతుంది. అయితే యుఎన్ఓ గురించి తెలుసుకుంటే యుఎన్ఓ స్థాపన 1945 అక్టోబర్ 24న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. అయితే ప్రజెంట్ యుఎన్ఓ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే డెనిస్ ఫ్రాన్సిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత వైమానిక దళం ఏ దేశంలో హోపెక్స్ వ్యాయామం నిర్వహించింది? ఆన్సర్ ఈజిప్టులోని బెరియాఘట్ ఎయిర్ బేస్లో. అయితే ఏ దేశాల మధ్య జరిగాయంటే ఇండియా ప్లస్ ఈజిప్ట్. ఓకే, ఈజిప్ట్ మరియు ఇండియాల మధ్య ఈ హోపెక్స్ వ్యాయామం అనేది జరిగింది. అయితే ఈ ఎన్నవ ఎడిషన్ అంటే 4వ ఎడిషన్. ఇండియా నుంచి పాల్గొనే ఏమేమి అంటే రఫేల్ విమానం, C-17 విమానం, IL-17 విమానం. ఇండియా మరియు ఈజిప్ట్ దేశాల మధ్య జరిగే ఇంకొక వ్యాయామం పేరు సైక్లోన్ వ్యాయామం. ఇది 2024లో రాజస్థాన్లో జరిగింది. చూడండి ఫ్రెండ్స్, సైక్లోన్ వేరు, డిజర్ట్ సైక్లోన్ వేరు. అయితే డిజర్ట్ సైక్లోన్ వచ్చేసి ఇండియా ప్లస్ UAE మధ్య జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ ఇయర్ 25లో భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని తన యాన్యువల్ రిపోర్ట్లో వెల్లడించింది? ఆన్సర్ 7%. ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది, కానీ ఆహార ద్రవ్యోల్బణంలో సవాళ్లు ఎదుర్కోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ గురించి తెలుసుకుంటే ఆర్బీఐ స్థాపన 1935, హెడ్ క్వార్టర్ ముంబై. అయితే ప్రజెంట్ గవర్నర్ ఎవరయ్యా అంటే శక్తికాంత దాస్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ భద్రతా మండలికి ఏ దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి? ఆన్సర్ పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్ మరియు గ్రీస్. ఈ 5 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా యుఎన్ భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాలు వచ్చేసి 15. వాటిలో శాశ్వత సభ్య దేశాలు 5, తాత్కాలిక సభ్య దేశాలు 10. అయితే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక 5 సభ్య దేశాలు వాటి 2 ఏళ్ల గడువు ముగియడంతో ఈ కొత్త దేశాలు 2 ఏళ్ల పాటు 2025 నుంచి సభ్య దేశాలుగా ఉండనున్నాయి. తాత్కాలిక సభ్య దేశాలుగా డిసెంబర్ 31తో వాళ్ళ కాలం ముగిసే దేశాలు చూడండి: జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా మరియు స్విట్జర్లాండ్. ఈ 5 దేశాలు 2024 డిసెంబర్ 31తో వీళ్ళ కాలం ముగియనుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డును ఎవరు పొందారు? ఆన్సర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీరింగ్ అనే సంస్థ. అయితే ఈ కంపెనీ యుద్ధ నౌకలను తయారు చేస్తుంది. 100 యుద్ధ నౌకలు తయారు చేసిన మొదటి భారతీయ కంపెనీ కూడా ఇదే. అయితే ఈ సంస్థ ఎక్కడుందయ్యా అంటే మన ఇండియాలోనే వెస్ట్ బెంగాల్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నలుగురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లల కంటే జీవితాంతం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ హంగేరీ దేశం ప్రకటించింది. అక్కడ జనాలు తగ్గిపోవడంతో ఆ దేశ ప్రధాని అయిన విక్టర్ ఓర్బన్ వాళ్ళ క్యాబినెట్లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే హంగేరీ దేశం గురించి తెలుసుకుంటే హంగరీ దేశం రాజధాని బుడాపెస్ట్, కరెన్సీ ఫోరింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చల్లో ఉన్న ఇస్రో స్పాడెక్స్ మిషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది. ఇస్రో స్పాడెక్స్ మిషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇది చంద్రునిపై పంపబోతున్నారు. అయితే స్పాడెక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి: స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. అయితే ఈ స్పాడెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రునిపై చంద్రయాన్ 4ను ప్రయోగించి అక్కడ నుంచి మట్టిని తీసుకురానున్నారు.
అయితే ఇస్రో గురించి తెలుసుకుంటే ఇస్రో స్థాపన 1969 ఆగస్టు 15, ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరయ్యా అంటే ఎస్ సోమనాథ్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కరెంట్ అఫైర్ చూడండి. ఇటీవల చంద్రునిపై మట్టిని తీసుకొచ్చిన దేశం వచ్చేసి చైనా అండి. ఆ చైనా మిషన్ పేరు చాంగ్ E6 మిషన్. చాంగ్ E6 మిషన్ ద్వారా చైనా చీకటి వైపు నుంచి మట్టిని తీసుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మినీరత్న కేటగిరీ 1 హోదాను ఎవరికి అంటే ఏ కంపెనీకి ఇవ్వనున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అయితే దీని స్థాపన 1974లో జరిగింది. దీనికి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నందున ఈ మినీరత్న కేటగిరీ 1 హోదా ఇస్తున్నట్లు తెలిపారు. ఇది కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్ వచ్చేసి చేతన్ ప్రకాష్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ యాప్ను తీసుకొచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ యాప్ను తీసుకొచ్చింది? ఆన్సర్ టీ సేఫ్. అయితే మహిళలు, యువతులు, పిల్లలు ఎవరైనా నిర్భయంగా ప్రయాణించడానికి తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ టీ సేఫ్ యాప్ ద్వారా ఎక్కడున్నా సరే 5 నిమిషాల్లో పెట్రోలింగ్ వాహనాలు ఇబ్బంది గల లొకేషన్లకు చేరుకోగలవు. నెక్స్ట్ క్వశ్చన్. CCRAS ఆయుర్వేద రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ఏ కార్యక్రమం ప్రారంభించింది? ఆన్సర్ ప్రగతి 2024. అయితే CCRAS అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అయితే CCRAS యొక్క ఫుల్ ఫామ్ వచ్చి చూడండి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్తో పాటు ఇక్కడ చూడండి బూకర్ ప్రైజ్ కూడా ఉంటుంది, ఫస్ట్ గెలిచింది కూడా. ఈ 3 క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో క్వశ్చన్ చూడండి, 2024 సంవత్సరానికి పిన్ పెంటర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అరుంధతి రాయ్. అయితే పిన్ పెంటర్ అవార్డు సాహిత్య రంగంలో లండన్లో ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, అరుంధతి రాయ్ గురించి 2 క్వశ్చన్లు చూడండి ఇంపార్టెంట్వి. బూకర్ ప్రైజ్ గెలిచిన మొదటి భారతీయ మహిళ ఈ అరుంధతి రాయ్ గారు. అయితే బూకర్ ప్రైజ్ గెలిచిన ఈమె బుక్ వచ్చేసి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఈమె రాసిన ఇంకొక బుక్ వచ్చేసి ఏ మినిస్ట్రీ అన్మస్ట్ హ్యాపీనెస్. అయితే బూకర్ ప్రైజ్ గెలిచిన మొదటి మహిళ వచ్చేసి అరుంధతి రాయ్. అయితే మొదటి వారు ఎవరయ్యా అంటే విఎస్ నైపుల్ గారు. ఈయన బుక్ వచ్చేసి ఇన్ ఏ ఫ్రీ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్. నీటిని వృధా చేస్తే 2000 ఫైన్ను ఇండియాలో ఎక్కడ విధించనున్నారు? ఆన్సర్ ఢిల్లీలో. ఎవరైనా కారాలు కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ఫ్లో కావడం, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగిస్తే కఠినంగా వ్యవహరిస్తూ 2000 రూపాయలు ఫైన్ విధించనున్నారు. అయితే ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అరవింద్ కేజ్రీవాల్. ప్రెజెంట్ ఈయన జైల్లో ఉన్నారు. అయితే ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అమెరికాలో ఉంటుంది. అయితే ఈ ర్యాంకింగ్లో మన ఇండియా నుంచి ఎన్నికైన యూనివర్సిటీ చూడండి. ఐఐటి బాంబే 118వ స్థానం, ఐఐటి ఢిల్లీ 150వ స్థానం, ఐఐటి ఖరగ్పూర్ 222వ స్థానం, ఐఐటి మెడ్రాస్ వచ్చేసి 227వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ నుంచి ఏ దేశంను తొలగించారు? ఆన్సర్ టర్కీయే. చూడండి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే టెర్రరిస్టులకు వచ్చే ఫండింగ్ను ఆపడం. అయితే గ్రే లిస్ట్ అంటే ఎవరైనా టెర్రరిస్టుకు ఫండింగ్ చేస్తుందని సందేహం ఉంటుందో వాళ్ళను ఈ గ్రే లిస్ట్లో చేర్చడం జరుగుతుంది. అయితే బ్లాక్ లిస్ట్ చూడండి, ఏ దేశమైనా టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తే దాన్ని బ్లాక్ లిస్ట్లో చేరుస్తారు. ఫస్ట్ దేశం ఇరాన్, సెకండ్ మయన్మార్, థర్డ్ నార్త్ కొరియా. అయితే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్థాపన 1918లో జరిగింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో. అయితే చూడండి, టర్కీ యొక్క రాజధాని అంకారా, కరెన్సీ వచ్చేసి లీరా. నెక్స్ట్ క్వశ్చన్. తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల ఎవరు హెచ్చరించారు? ఆన్సర్ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే ఈ FSS 2006 చట్టం ప్రకారం తల్లిపాల విక్రయానికి అనుమతి లేదని ఈ FSSAI వెల్లడించింది.
దీని యొక్క స్థాపన 2008 సెప్టెంబర్లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రజెంట్ చైర్మన్ ఎవరయ్యా అంటే అపూర్వ చంద్ర దీని యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణను ఎన్ని జోన్లుగా విభజన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు? ఆన్సర్ 3 జోన్లు. అయితే చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణ అని, ఓఆర్ఆర్ ప్రాంతం నుంచి ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు సబ్ అర్బన్ తెలంగాణ అని, ఆర్ఆర్ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అడవి మంటలను గుర్తించే అధునాతన ఏఐ సిస్టమ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఫెంచ్ టైగర్ రిజర్వ్. ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంటుంది. అయితే ఆ ఏఐ సిస్టమ్ పేరు వచ్చేసి పెంటోరా సిస్టమ్. ఈ సిస్టంలో అమర్చిన కెమెరా పేరు పీటీజెడ్. ఈ పీటీజెడ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి పెన్ టిల్ట్ జూమ్. అంటే దీని పరిధి వచ్చేసి 15 కిలోమీటర్ల వరకు క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబో ప్రాసెస్ కూటమికి భారత్ ఎన్నోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది? ఇది ఆన్సర్ వచ్చేసి మన ఇండియా ఫస్ట్ టైం చేపడుతుంది. అయితే అధ్యక్ష బాధ్యతల పదవిలో 2026 వరకు ఉంటుంది. కొలంబో ప్రాసెస్ కూటమి యొక్క స్థాపన 2003లో జరిగింది. సభ్యదేశాలు 12. ఈ కూటమి దక్షిణ ఆగ్నేయాసియాలోని వలస కార్మికులు ఉపాధి నిర్వహణ రక్షణపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. స్టేట్ ఎగ్జామ్కైనా సెంట్రల్ ఎగ్జామ్లకైనా ఈ రెండింటికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జరగడమే కాదు, మన ఇండియాలో కూడా జరగడం ఇదే మొదటిసారి. ఓకే. అయితే ఈ సదస్సులో వరి సాగు, ఉత్పత్తి, నాణ్యత, విదేశీ ఎగుమతుల పెంపుపై చర్చలు జరిగాయి. అయితే గ్లోబల్ రైస్ సమ్మిట్ వచ్చేసి 2009లో స్థాపించారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? మన ఆంధ్రప్రదేశ్ని అంటారు. రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలను కలిపి రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్గా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూన్ 27న. అయితే మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారయ్యా అంటే 2017లో జరుపుకున్నారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర పరిశ్రమల యాక్ట్ 2006 ప్రకారం 2006 అక్టోబర్ 2న దీనిని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ నీరబ్ కుమార్ ప్రసాద్. చూడండి ఫ్రెండ్స్, ఇటీవల ఎన్నికైన వారిలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ వచ్చేసి అనగానే సత్యప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24లో భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐలు ఏ దేశం నుంచి వచ్చినట్లు కేంద్రం పేర్కొంది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్ నుండి వచ్చింది. ఎంత అంటే $11.77 బిలియన్. సెకండ్ ప్లేస్ మారిషస్, థర్డ్ అమెరికా. అయితే అన్ని దేశాలు కలుపుకొని మన ఇండియాకు వచ్చిన ఎఫ్డిఐలు మొత్తం $44.42 బిలియన్. అయితే ప్రపంచంలో ఎఫ్డిఐలో టాప్ దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ బ్రెజిల్, థర్డ్ కెనడా. దాంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 15వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి గ్లోబల్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఒడిస్సాలో. అయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్తో పాటు ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. దాని పేరు వచ్చేసి శ్రీశ్రీ యూనివర్సిటీ. అయితే ప్రజెంట్ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ. రాజధాని భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నీలిరంగు చీమలను ఇండియాలో ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో. అయితే బెంగళూరుకు చెందిన అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్కు చెందిన కీటక శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. దీని పేరు వచ్చేసి పరాపరా త్రిచేన నీల. నెక్స్ట్ క్వశ్చన్, కువైట్ కొత్త యువరాజుగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ షేక్ సబా ఖాలిద్ అల్ హమద్ అల్ సబా. అయితే ఈయన 2019 నుండి 22 వరకు కువైట్ ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. కువైట్ రాజధాని కువైట్ సిటీ, కరెన్సీ కువైటీ దినార్. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ ఆర్మీలో
బ్రిగేడియర్గా తొలి మహిళ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్. అయితే ఆర్మీ మెడికల్ కేర్లో ఈమె సీనియర్ ప్యాథాలజిస్ట్గా 26 ఏళ్ళు పనిచేస్తున్న ఈమెకు తాజాగా ఈ పదోన్నతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం నేషనల్ స్టాటిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? చూడండి, నేషనల్ స్టాటిక్స్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి జూన్ 29న. అయితే నేషనల్ స్టాటిక్స్ డే వచ్చేసి జూన్ 29, వరల్డ్ స్టాటిక్స్ డే అక్టోబర్ 20. అయితే నేషనల్ స్టాటికల్ డే ఎవరి జ్ఞాపకార్థంగా చేసుకుంటారయ్యా అంటే పిసి మెహలనోబిస్ గారి జన్మదినం రోజున ఇది జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ మెహలనోబిస్ గారు 2వ పంచవార్షిక ప్రణాళికని ప్రవేశపెట్టారు. ఈయన స్థాపించిన సంస్థ పేరు ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్. ఎప్పుడంటే 1931లో. అయితే 2024 యొక్క థీమ్ వచ్చేసి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డిసిషన్ మేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఈఎఫ్ ఇన్వెస్టర్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ సింగపూర్లో. అయితే ఈ మీటింగ్లో వివిధ దేశాలకు చెందిన మంత్రులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్లో ఏం ఒప్పందం జరిగాయంటే పెట్టుబడులు, ఎకానమీ, ఇంధన భద్రత, వాతావరణ అనుకూల సాంకేతిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు వివిధ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అయితే మన ఇండియా నుంచి వాణిజ్య శాఖ కార్యదర్శి అయిన సునీల్ బర్త్వాల్ హాజరయ్యారు. చూడండి, ఐపీఈఎఫ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండో పెసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేవీ కీలక విఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? చూడండి, ఇది 2వ రాడార్. ఫస్ట్ వచ్చేసి తమిళనాడులోని ఐఎన్ఎస్ కట్టబొమ్మన్, సెకండ్ తెలంగాణలోని వికారాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణలో ఎక్కడ జైనముఖి శిల్పం లభ్యమైంది? ఆన్సర్ సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ర మండలంలోని బైరాన్పల్లిలో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 3 క్రిమినల్ కొత్త చట్టాల గురించి సమాచారం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్ ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ సంజ్ఞాన్ యాప్. ఆ క్రిమినల్ 3 కొత్త చట్టాలు చూడండి. ఆ 3 కొత్త క్రిమినల్ చట్టాల పేర్లు భారత నాగరిక న్యాయ సంహిత, భారత న్యాయ సంహిత మరియు భారత సాక్ష్య అధినియం. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో 81వ ఐఏటిఏ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? చూడండి, ముందుగా ఐఏటిఏ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. అయితే ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుందంటే మన ఇండియా దీనిని ఆతిథ్యం ఇవ్వనుంది. ఎక్కడంటే ఢిల్లీలో జరుగుతుంది. అయితే ఈ సదస్సుకు హోస్ట్ చేసేది ఇండిగో ఎయిర్వేస్. అయితే గతంలో మన ఇండియాలో ఎప్పుడప్పుడు ఈ సమావేశం జరిగిందంటే 1958, 1983లో జరిగింది. దీంతోపాటు ఇప్పుడు 2025లో కూడా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించిన దేశంలో 2వ సైనిక స్టేషన్ ఏది? ఆన్సర్ జైపూర్ సైనిక స్టేషన్. అయితే మొదటిది నారంగి మిలిటరీ బేస్ ఎక్కడంటే గౌహతిలో నిర్మించడం జరిగింది. అయితే జైపూర్ గురించి తెలుసుకుంటే జైపూర్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఎప్పుడు గుర్తించిందా అంటే 2019లో వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తించింది. అయితే ప్లాస్టిక్ వేస్ట్ మిస్ మేనేజ్మెంట్లో మన ఇండియా స్థానం వచ్చి 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పరీక్ష పేపర్ లీక్ను ఆపడానికి జీవిత ఖైదు శిక్ష మరియు 1 కోటి జరిమానాతో ఆర్డినెన్స్ను ఏ రాష్ట్రంలో ఆమోదించారు? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఇది ఆమోదించడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. చూడండి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శాస్త్రవేత్తలు మనిషి మెదడులోని న్యూరాన్లు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను రూపొందించారు? ఆన్సర్ స్విట్జర్లాండ్. దీనికి బ్రెయినోవేర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది డిజిటల్ ప్రాసెసర్లో పోలిస్తే 10 లక్షల రేట్లు తక్కువ విద్యుత్తును వినియోగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఇంజెక్షన్లు తీసుకోకుండా ఓరల్ డ్రాప్స్ అంటే చుక్కల మందును ఏ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా. అయితే ఈ డ్రాప్స్ను నాలుక కింద వేసుకుంటే అవి రక్తంలో కలిసి గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్
కపిల్ దేవ్ గారండి, వెరీ ఇంపార్టెంట్. ఈయన క్రికెట్కు సంబంధించిన వారు, కానీ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే క్రికెట్లో 1983 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈయన కెప్టెన్, మన ఇండియా కెప్టెన్ ఈయనే. అయితే కపిల్ దేవ్ రాసిన బుక్ పేరు వచ్చేసి స్ట్రేట్ ఫ్రమ్ ది హార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఏ ఐఐటి పరిశోధకులు టైటానియంతో కృత్రిమ గుండెను అభివృద్ధి చేశారు? ఆన్సర్, ఐఐటి కాన్పూర్ పరిశోధకులు. దీనిని లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్టెడ్ డివైస్ అని పిలుస్తారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారత్లో తక్కువ ఖర్చుతో కృత్రిమ గుండెను అమర్చుకోవచ్చని ఈ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క ప్రస్తుత అప్పులు ఎంత ఉన్నాయి? ఆన్సర్, 171.78 లక్షల కోట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు చూసుకుంటే వాణిజ్య బ్యాంకుల వాటా వచ్చేసి 37.7%, బీమా కంపెనీల వాటా 26%, ఎఫ్పిఐల వాటా 2.3గా నమోదుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ప్రదీప్ సింగ్ ఖరోలా. అయితే నెట్ పరీక్షల పేపర్ల లీకుల వ్యవహారం దుమారం రేపడంతో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అయిన, చూడండి ఈ పేరు గుర్తుంచుకోండి, సుబోధ్ సింగ్పై వేటు వేయడం జరిగింది. సుబోధ్ సింగ్, చూడండి ఈయన కాలంలో నెట్ 2024 సంబంధించిన నెట్ మరియు నీట్ ఈ 2 ఎగ్జామ్లు పేపర్లు లీక్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఎన్టీఏ యొక్క పని ఏమిటంటే భారతదేశంలో వివిధ సంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం. దీని స్థాపన 2017 నవంబర్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్రం పేరును మార్చాలని ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కేరళ కొత్త పేరేమిటి? ఆన్సర్, కేరళం. చూడండి కేరళని కేరళంగా మార్చనున్నారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును కేరళంగా సవరించాలని సీఎం పినరయ్ విజయన్ కేంద్ర హోంశాఖను కోరారు. కేరళ రాజధాని తిరువనంతపురం, గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం పినరయ్ విజయన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ కామన్వెల్త్ అవార్డు ఎవరికి వచ్చింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఇది ప్రపంచ కామన్వెల్త్ అవార్డు. ఆన్సర్, సంజనా ఠాకూర్. ఈమె ముంబైకి చెందినవారు. అయితే కామన్వెల్త్ దేశాలు చూసుకుంటే మొత్తం 56 ఉన్నాయి. హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్లో ఉంటుంది. అయితే కామన్వెల్త్ యొక్క స్థాపన 1931 డిసెంబర్ 11న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ సూచనలు మరియు మినహాయింపు రేట్ల కమిటీని కేంద్రం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది? బీహార్ డిప్యూటీ సీఎం అయిన సామ్రాట్ చౌదరిని ఈ కమిటీకి కన్వీనర్గా నియమించింది. అయితే సభ్యులు మొత్తం 6 ప్లస్ కన్వీనర్ ఒకరు, మొత్తం 7 ఉంటారు. అయితే సభ్యులు ఒకసారి చూడండి, యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, గోవా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మవిన్ గోడిన్, రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక ఫైనాన్స్ మినిస్టర్ కృష్ణ బేరే గౌడ, కేరళ ఫైనాన్స్ మినిస్టర్ కేఎన్ బాలగోపాల్. వీళ్ళు 6 మరియు బీహార్ డిప్యూటీ సీఎం అయిన సామ్రాట్ చౌదరి, వీళ్ళు మొత్తం 7తో జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు ఎక్కడ బయటపడింది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో బయటపడింది. ఇది వడోదర యూనివర్సిటీ నిపుణులు చేపట్టిన త్రవ్వకాల్లో బయటపడింది. అయితే ఈ గూడులో 911 గుడ్లకు సంబంధించిన అవశేషాలు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దేశంలో ఎంత శాతం మంది కౌమార బాలికలు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు? ఆన్సర్, 59.1%. అయితే దీనిని ఎవరు తెలిపారయ్యా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ తెలిపింది. అయితే తెలంగాణలో 64.70%తో 27వ స్థానంలో ఉంది మన ఇండియాలో. అయితే ఆంధ్రప్రదేశ్ 60.10%తో 22వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఆర్చరీ కప్లో భారత మహిళల జట్టు ఏ పథకం గెలుచుకుంది? ఆన్సర్, స్వర్ణం. అయితే ఏ దేశంపై గెలిచిందయ్యా అంటే ఎస్తోనియా దేశంపై ఇండియా విజయం సాధించింది. అయితే ఈ మహిళల జట్టు సభ్యులు వచ్చేసి వెన్నం జ్యోతి, సురేఖ, అతిథి గోపిచంద్ మరియు ఫర్నీత్ కౌర్. అయితే ఈ మహిళల జట్టు వరుసగా
మూడవసారి వరల్డ్ కప్లోనూ గోల్డ్ మెడల్ని సాధించడం గొప్పతనం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జీడిపి వృద్ధి రేటును S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉండవచ్చని పేర్కొంది? ఆన్సర్ 6.8%. చూడండి, S&P. అయితే 2025-26లో 6.9%, 2026-27లో 7%గా నమోదు కావచ్చని తెలిపింది. S&P యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాండర్డ్స్ అండ్ పూర్. ఇది నివేదికలు ఇచ్చే సంస్థ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల స్పానిష్ గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? ఆన్సర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈయన రెడ్ బుల్ జట్టుకు చెందినవారు. అయితే ఈ సీజన్లో అంటే ఈ సంవత్సరంలో 7వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన ఎన్ని హెల్త్ సెంటర్లు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డును లభించాయి? మొత్తం 5 సెంటర్లకు ఈ అవార్డు రావడం జరిగింది. వాటిలో చూడండి, హుజురాబాద్లోని ఏరియా ఆసుపత్రి, ఉట్నూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కతలాపూర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్, అడ్డగుంటపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధంసులాపురంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఈ 5కి తెలంగాణలో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డు లభించింది. అయితే ఈ అవార్డు వైద్య ఆరోగ్య వసతుల్లో ఉన్నత ప్రమాణాలకు పాటించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టపడుతున్నాం, జస్ట్ ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్, షేర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది. సో AI రెడీనెస్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం వచ్చేసి 72వ స్థానం. అయితే మొత్తం దేశాలు 170 దేశాలకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన ఇండియా స్థానం 72వ స్థానం. అయితే ఈ నివేదికను జారీ చేసింది IMF, అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. అయితే టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ అమెరికా. అయితే IMF గురించి తెలుసుకుంటే IMF స్థాపన 1944లో జరిగింది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే 190, కానీ ఈ AI రెడీనెస్ ఇండెక్స్లో 170 దేశాలకు మాత్రమే ర్యాంకులు ఇవ్వడం జరిగింది. అయితే IMFలో చివరిగా చేరిన దేశం వచ్చేసి ఎండోరా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో నిర్వహించిన రిమ్ప్యాక్ ఎక్సర్సైజ్లో భారత నౌకాదళం పాల్గొంది? ఆన్సర్ యుఎస్లోని హవాయి ద్వీపంలో ఈ రిమ్ప్యాక్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే రిమ్ప్యాక్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్. అయితే ఎడిషన్ 29వ ఎడిషన్. అయితే ఈ ఎక్సర్సైజ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే మన ఇండియా నుంచి పాల్గొన్నది INS శివాలిక్ అనే నౌక. అయితే 2024 థీమ్ వచ్చేసి పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 T20 ప్రపంచ కప్ ఏ దేశం గెలుచుకుంది? అందరికీ తెలిసింది. ఆన్సర్ వచ్చేసి మన ఇండియా గెలిచింది. ఎవరిపైన అంటే సౌత్ ఆఫ్రికాపై. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. హోస్ట్ వచ్చేసి అమెరికా మరియు వెస్టిండీస్. సీజన్ 9వ సీజన్. అయితే బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ మన ఇండియా నుంచి, క్రిస్ గేల్ మరియు హుసేన్ బోల్ట్లు వెస్టిండీస్ నుంచి ఉన్నారు. అయితే క్రిస్ గేల్ క్రికెటర్ మరియు హుసేన్ బోల్ట్ ఈయన అథ్లెట్. అయితే మొదటి T20 ప్రపంచ కప్ ఎప్పుడు జరిగిందంటే 2007లో జరిగింది. దీనికి విన్నర్ వచ్చేసి మన ఇండియా, రన్నర్గా నిలిచింది పాకిస్తాన్. అయితే ఈ T20 వరల్డ్ కప్లో మన ఇండియా కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ నిలిచారు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ది మొత్తం సిరీస్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల EIU 2024 గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? చూడండి, గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్. ఆన్సర్ వియన్నా ఫస్ట్ ప్లేస్, సెకండ్ కోపెన్హెగెన్ డెన్మార్క్లోనిది, థర్డ్ జూరిక్. అయితే ఈ నివేదిక ఇచ్చింది EIU, అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. అయితే చివరి దేశాలు చూసుకుంటే అల్జీరియా దేశంలోనిది, త్రిపోలి లిబియా దేశంలో ఉంటుంది. అయితే మన ఢిల్లీ మరియు ముంబై స్థానాలు చూసుకుంటే 141 స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్,
కేంద్ర ప్రభుత్వం ఇండియన్ జ్యుడిషియల్ యాక్ట్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 3 కొత్త చట్టాలను ఎప్పటి నుంచి అమలు చేసింది? ఆన్సర్ వచ్చేసి 2024 జూలై 1 నుంచి ఈ 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసి 1860లో వచ్చింది. దీనిని భారత న్యాయ సంహితగా పేరు మార్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసి 1872లో వచ్చింది. దీనిని భారతీయ సాక్ష్య అధినియంగా మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ సివిల్ డిఫెన్స్ యాక్ట్ వచ్చేసి 1973లో వచ్చింది. దీనిని భారతీయ నాగరిక సురక్ష సంహిత పేరుతో మార్చడం జరిగింది. ఈ పేర్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన కొన్ని యాప్లు కూడా వచ్చాయి, అవి కూడా ఇంపార్టెంట్. ఆర్పిఎఫ్ ఒక యాప్ను ప్రారంభించింది, తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ను ప్రారంభించింది. ఇలాగ చాలా యాప్లు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చల్లో ఉన్న యుగ్ యుగిన్ భారతీయ మ్యూజియం ఏ దేశం సహకారంతో నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఫ్రాన్స్ సహకారంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. అయితే దీన్ని నిర్మించబోతుంది ఎవరయ్యా అంటే మన ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ ఎవరయ్యా అంటే గజేంద్ర సింగ్ షెకావత్. అయితే ఈ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా కాబోతుంది. చూడండి ఫ్రెండ్స్, సెంట్రల్ విస్టా అంటే ఇంకొకటి గుర్తుకు రావాలి మీకు. ఇటీవల కొత్తగా నిర్మించిన పార్లమెంట్ ఉంది కదా, దీనిని సెంట్రల్ విస్టా భాగంలోనే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూరోపియన్ కౌన్సిల్ యొక్క తదుపరి అధ్యక్ష బాధ్యతలు పదవికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆంటోనియో కోస్టా. ఈయన పోర్చుగల్ యొక్క మాజీ ప్రధాని. అయితే ఆంటోనియో కోస్టా 2024 అక్టోబర్ 1 నుంచి 2.5 సంవత్సరాల పాటు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ప్రస్తుత యూరోపియన్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి చార్ల్స్ మిచెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా తన బ్రాండ్ ఎండార్సర్గా ఎవరిని నియమించింది? చూడండి, ఎండార్సర్. ఆన్సర్ వచ్చేసి సుమిత్ నాగల్. ఈయన భారతీయ టెన్నిస్ ప్లేయర్. అయితే సుమిత్ నాగల్ గెలిచిన కప్ వచ్చేసి ఇటీవల గెలిచింది ఇది నెకర్హక్ కప్. ఎక్కడంటే జర్మనీలో జరిగింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని. పొగాకు నియంత్రణకు మన ఇండియా నుంచి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ మరియు ఆసియా పసిఫిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ కేరళలోని కొచ్చిలో జరిగింది. ఒక హెడ్ క్వార్టర్ బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంటుంది. దీని స్థాపన 1903లో జరిగింది. 2024 ఒక థీమ్ వచ్చేసి డైరీ ఆఫ్ ద ఫ్యూచర్ ప్రౌడ్లీ కమిటెడ్ టు సస్టైనబుల్ వరల్డ్. అయితే నేషనల్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే నవంబర్ 26న జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ మిల్క్ డే జూన్ 1న జరుపుకుంటారు. అయితే పాల గురించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది. పాలలో దొరకని ఒకే ఒక విటమిన్ అండి, విటమిన్ సి పాలలో మాత్రమే దొరకదు. మిగతా విటమిన్లన్నీ పాలలో దొరుకుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సాక్షుల రక్షణ పథకం ప్రారంభించినట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ అస్సాం రాష్ట్రం. అయితే ఇటీవల జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ప్రకారం సాక్షుల రక్షణ పథకం ప్రారంభించినట్లు అస్సాం రాష్ట్రం ప్రకటించింది. అయితే అస్సాం యొక్క ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. అస్సాం యొక్క రాజధాని దిస్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి హోలోగ్రాఫిక్ బ్యాంక్ నోట్ను ఏ దేశం విడుదల చేసింది? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది. అయితే ఈ నోట్ను విడుదల చేసింది జపాన్ దేశం. అయితే ఈ బ్యాంక్ నోటుపై 3D ప్రింటింగ్ ఇమేజ్ ఉపయోగించిననే హోలోగ్రాఫిక్ బ్యాంక్ నోట్గా చెప్తారు. అయితే ఈ నోట్లను గ్రుడ్డి వారు కూడా గుర్తించేటట్లుగా బ్రెయిలీ లిపిలో ముద్రికలు కూడా ఉంటాయి. ఇక జపాన్ గురించి తెలుసుకుంటే జపాన్ కరెన్సీ యెన్, జపాన్ రాజధాని టోక్యో, ప్రధాని ఫుమియో కిషిడా. అయితే సూర్యుడు ఉదయించే దేశంగా ఈ జపాన్ని పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భారతదేశాన్ని ఏ విభాగంలో చేర్చింది? రెగ్యులర్ ఫాలోఅప్లో. అయితే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్థాపన 1989లో జరిగింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ లిస్ట్లో అనేది కదా, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్ ఫాలోఅప్, ఎన్హాన్స్డ్ ఫాలోఅప్, గ్రే లిస్ట్ మరియు బ్లాక్ లిస్ట్. చూడండి, రెగ్యులర్ ఫాలోఅప్ అంటే మనీ లాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫండింగ్లకు పూర్తి వ్యతిరేకం. సో ఈ విభాగంలో మన ఇండియా ప్లేస్ ఉంది. ఓకే. ఎన్హాన్స్డ్ ఫాలోఅప్ అంటే టెర్రరిస్ట్ ఫండింగ్ చేయని దేశాలు, అంటే ఫండింగ్ చేస్తే మీ ఇష్టం కానీ వ్యతిరేకం కాదు. నెక్స్ట్ గ్రే లిస్ట్ అంటే టెర్రరిస్ట్ ఫండింగ్ చేస్తున్నట్లు అనుమానం గల దేశాలను గ్రే లిస్ట్లో చేర్చారు. చూడండి, టర్కీ దేశాన్ని ఇటీవల తొలగించడం జరిగింది.
నెక్స్ట్ బ్లాక్ లిస్ట్ అంటే టెర్రరిస్టిక్ ఫండింగ్ చేసే దేశాలు, అవి నార్త్ కొరియా, ఇరాన్ మరియు మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కైర్ స్టార్మర్. ఈయన లేబర్ పార్టీ నుంచి ఎన్నికవ్వడం జరిగింది. 14 సంవత్సరాల తర్వాత ఈ లేబర్ పార్టీ బ్రిటన్లో అధికారంలోకి వచ్చింది. అయితే కైర్ను ప్రధానిగా నియమిస్తూ బ్రిటన్ రాజు అయిన చార్లెస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ 14 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది. బ్రిటన్ గురించి తెలుసుకుంటే రాజధాని లండన్, కరెన్సీ ది పౌండ్ స్టెర్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల షాంఘై సహకార సంస్థ 24వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్తానాలో ఈ 24వ ఎస్సీఓ సమావేశం జరిగింది. అయితే ఎస్సీఓలో మొత్తం సభ్య దేశాలు వచ్చేసి 9 ఉంటాయి. అయితే మన ఇండియా నుంచి ఈ మీటింగ్లో పాల్గొన్నది కేంద్ర మంత్రి జయశంకర్. అయితే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలను ఏకాకులుగా చేయాలని అంతర్జాతీయ సమావేశానికి జయశంకర్ గారు భారత్ నుంచి పిలుపునివ్వడం జరిగింది. ఎస్సీ యొక్క స్థాపన 2001 జూన్ 15న జరిగింది. హెడ్ క్వార్టర్స్ చైనా రాజధాని బీజింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మనుషులు జీవించే ప్రాంతానికి అత్యంత దూరంగా ఉన్న దీవి ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ మధ్య కనుగొనడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ట్రిస్టాన్ ది కున్హా. అయితే దక్షిణ అమెరికా ఖండం మరియు ఆఫ్రికా ఖండానికి మధ్య ఈ దీవి ఉంటుంది. ఇటీవల నాసాకు చెందిన ల్యాండ్ షాట్ ఉపగ్రహం ఈ దీవిని ఫోటోలు తీసింది. అయితే ప్రపంచంలో అతిపెద్ద దీవి వచ్చేసి గ్రీన్లాండ్, మన ఇండియాలో అతిపెద్ద దీవి అండమాన్ మరియు నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జార్ఖండ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ హేమంత్ సోరెన్. జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే చూడండి, ఇక్కడ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో 5 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత హేమంత్ సోరెన్ గారు రిటర్న్ రావడం జరిగింది. మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే ఇతను జైల్లో ఉన్నప్పుడు చంపై సోరెన్ సీఎం బాధ్యతలు నిర్వర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పరువు నష్టం కేసులో 5 నెలల జైలు శిక్ష ఏ కోర్టు విధించింది? ఆన్సర్ ఢిల్లీ కోర్ట్. అయితే నర్మదా బచావ్ ఆందోళన సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను ఆమె అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ 2002లో పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసి 22 సంవత్సరాల తర్వాత తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇటీవల ఢిల్లీ కోర్టు మేధా పాటర్కు 5 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దేశంలో పేదరికం తగ్గిందని ఎవరి అధ్యయనంలో వెల్లడించారు? ఆన్సర్ ఎన్సిఏఈఆర్. దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. అయితే 2011-12లో మన దేశంలో 21.2% పేదరికం ఉండేదని, 2022-24 మధ్య 8.5% ఉందని ఎన్సిఏఈఆర్ పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితంపై ప్రచురించిన 3 పుస్తకాలను ప్రధాని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. అయిన వాటి పేర్లు ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వచ్చేసి సేవలో వెంకయ్య నాయుడు జీవితం. సెకండ్ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం మరియు సందేశం. థర్డ్ మహానేత వెంకయ్య నాయుడు జీవిత ప్రయాణం. సో ఈ 3 బుక్స్ అండి. వెంకయ్య నాయుడు 75వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కానీ నరేంద్ర మోదీ గారు వర్చువల్గా దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మైత్రి ఎక్సర్సైజ్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ థాయిలాండ్ దేశంలో. అయితే ఈ ఎడిషన్ వచ్చేసి 13వ ఎడిషన్. అయితే ఈ మైత్రి ఎక్సర్సైజ్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2006లో ప్రారంభమైంది. అయితే ఈ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ థాయ్ ఆర్మీ మధ్య సైనిక సహకారం పెంపొందించేందుకు జూలై 1 నుంచి జూలై 15 వరకు ఇది జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూనే ఉంది, జూలై 15 వరకు ఇది జరుగుతుంది. అయితే మన ఇండియా మరియు థాయిలాండ్ల మధ్య జరిగే ముఖ్యమైన ఎక్సర్సైజ్ చూడండి, ఈ 3 జరుగుతాయి. ఆయుతయ వచ్చేసి నేవీ ఎక్సర్సైజ్. ఎస్ఐఏఎం భారత్, ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. కోర్ ప్యాట్ అంటే కోఆర్డినేటెడ్ పెట్రోల్ అనమాట. ఇది కూడా మన ఇండియా మరియు థాయిలాండ్ల మధ్య జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో
హరితహారం పేరును మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ఏ పేరుతో ప్రారంభించారు? చూడండి, హరితహారం పేరును మార్చారండి. ఈ హరితహారంని ప్రారంభించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఓకే, ఎప్పుడంటే 2015 జూలై 3న దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే దీని పేరును వన మహోత్సవంగా మారుస్తూ వరంగల్లో ఈ హరితహారం ప్రారంభించడం జరిగింది. అయితే దీనితో పాటు కొత్త లోగోను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈసారి 20 కోట్ల మొక్కలను నాటాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై సమాచారం కోసం తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం ఏ పేరుతో యాప్ను రూపొందించింది? ఇందాక చెప్పుకున్నామండి, తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం ఆర్పిఎఫ్ ఇవి కొత్త యాప్లను తయారు చేసింది. ఎందుకు? ఈ కొత్త చట్టాలపై సమాచారం కోసం. ఆన్సర్ వచ్చేసి సమాహార యాప్. ఈ యాప్తో పాటు ఒక హ్యాండ్ బుక్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ రెండింటిని ప్రారంభించింది రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన జితేందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిపై 2024 నాటికి మనుషులను పంపేందుకు వీలుగా ఏ రాకెట్లు నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గారు తెలిపారు? ఆన్సర్ వచ్చేసి ఎన్జిఎల్వి, అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. అయితే దీని పేరును సూర్యగా పిలుస్తున్నట్లు ఎస్ సోమనాథ్ గారు తెలపడం జరిగింది. అయితే ఈ రాకెట్ను లిక్విడ్ ఆక్సిజన్ మరియు మిథేన్ ఆధారంగా ఇంజన్ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైనైట్రోటెల్విన్ అంటే టీఎన్టీ కంటే 2 రెట్లు శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని ఏ భారతీయ సంస్థ రూపొందించింది? ఆన్సర్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్. దీని పేరు వచ్చేసి సెబెక్స్ 2 అని పిలిచే ఈ పేలుడు పదార్థాన్ని ఇండియన్ నేవీ ఇటీవల పరీక్షించడం కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మెదడు కణాలను ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబోను ఏ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారండి? వెరీ ఇంపార్టెంట్ అనేది. యూనివర్సిటీ అడగవచ్చు, లేకపోతే దేశం కూడా అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి చైనాలోనే తెంజాన్ యూనివర్సిటీ. అయితే ఈ కణాలు ఎలక్ట్రోడ్ ద్వారా కంప్యూటర్ చిప్లకు అనుసంధానం చేయడం జరుగుతుంది. సాధారణంగా రోబోలు ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేస్తాయి, కానీ ఈ హ్యూమనాయిడ్ రోబో అనేది కొత్త విషయాలు నేర్చుకుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎస్బీఐ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అయితే చల్లా శ్రీనివాసు శెట్టి గారు ఎస్బీఐ కొత్త చైర్మన్గా ఆగస్టు 28 నుంచి బాధ్యతలు చేపడతారు. అయితే అప్పటి వరకు ప్రెసిడెంట్ ఉన్నది దినేష్ ఖారా. ఎస్బీఐ గురించి తెలుసుకుంటే దీని స్థాపన 1955 జూలై 1న జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ శివశంకరి గారు. ఈమె తమిళ రచయిత్రి. అయితే ఈ పురస్కారం కింద ఆమెకు 5 లక్షల నగదు బహుమతి మరియు జ్ఞాపికను అందజేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో అతిపెద్ద చిరుత పులి సఫారీ ఎక్కడ ప్రారంభమైంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఆన్సర్ వచ్చేసి బన్నెరఘట్ట బయాలజికల్ పార్క్. ఎక్కడంటే ఇది కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో కూడా ఇతర బయాలజికల్ పార్కులు చూసుకుంటే బాందీపుర, నాగర్ హోల్ మరియు అంశీ బయాలజికల్ పార్కులు ఈ కర్ణాటకలోనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఎవరికి లభించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది. ఆన్సర్ వచ్చేసి డాక్టర్ ఉషా ఠాకూర్. ఈ అవార్డును భారతీయ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ అందించింది. ఆమె హిందీ మరియు నేపాలీ భాషలలో 40కి పైగా సాహిత్యాలను అనువదించారు. అయితే విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు స్థాపన వచ్చేసి 1975 జనవరి 10న జరిగింది. విశ్వ హిందీ దినోత్సవంగా జనవరి 10న జరుపుకోవడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.